హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు డిసెంబర్ 20th 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా స్టాక్స్లో కూడా ఎటువంటి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే నిన్నటి రోజున ఏదైతే ఒక ఫార్మా డీల్ అండ్ ఒక స్టీల్ ఎక్వైజేషన్ వల్ల మార్కెట్లో ఆ రెండు సెక్టార్స్ కూడా అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేయడమే కాకుండా మార్కెట్ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ కి ఇచ్చే మూమెంట్ ని బాగా మనం అబ్జర్వ్ చేసాం. ఈ రోజు కూడా మార్కెట్ లో ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ముందు మార్కెట్ అయితే టేక్ ఆఫ్ అయ్యి ముందుకు బాగా స్పీడ్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 21,800 మార్కెట్ టచ్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా 21,600 వరకే ఆల్మోస్ట్ క్లోజ్ టు 21,595 600 వరకు వెళ్ళింది. 21,800 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 1 or 2 సెషన్స్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 రూపీస్ నడుస్తున్నప్పుడు కూడా 48,500 వరకు కూడా మార్కెట్లో ఒక స్వింగ్ అయితే మార్కెట్లో ఒక అప్ టర్న్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మరి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏ విధమైనటువంటి డ్రైవ్ జరుగుతుందో చూసి దాని ప్రకారం మనం అది చూసి మార్కెట్లో స్టెప్ వేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీగా కూడా మార్కెట్లో ఏదైతే ఒక ట్రెండ్ని ఫాలో అయ్యే అవకాశం ఉందో ఆ ట్రెండ్ మనం కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది గ్యాప్ అప్లో కానీ ఓపెన్ అయితే వెయిట్ చేసి కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు చూడొచ్చు. సెకండ్ హాఫ్ నుంచి అంటే ఆఫ్టర్ 12:30 or 1 o'clock దగ్గర నుంచి మేబీ అప్పుడు వరకు ఉన్నటువంటి స్వింగ్ ని డిఫరెంట్ అవడానికి మేబీ అప్పటి వరకు గ్యాప్ అప్లో ఓపెన్ మార్కెట్ కిందకు వచ్చి కన్సాలిడేట్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి కానీ లేకపోతే ఒకే స్వింగ్ లో పైకంటే వెళ్తే అక్కడ కరెక్షన్ జరిగి కింద రావడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని చాలా నిఘాగా ఈ రోజున నిఫ్టీ చాచాలో మనం ఇచ్చే రికమెండేషన్ ఏ విధంగా ఇస్తామో చూసి దాని ప్రకారం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్స్ లో యాక్యురేట్ గా నిఫ్టీ చాచా ఆప్షన్స్ లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం యాక్యురేట్ గా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవ్వడానికి టైం ఇచ్చే లోపలనే మార్కెట్ మూమెంట్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది. అదేవిధంగా ఆప్షన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండి, సఫిషియెంట్ అమౌంట్ ఉండి, సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండి మీరు నేర్చుకున్న తర్వాత అయితే మీకు ఆప్షన్స్ లో హ్యూజ్ అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా నిన్నటి రోజున ఆప్షన్స్ కు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మన అద్భుతమైనటువంటి ట్రేడ్ చేయడం కూడా జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ మెకానికల్ సపోర్ట్ ఆఫ్ ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ మనకి ఎంత డ్రాస్టికల్ ఫాల్ ఎప్పుడైతే మనకు జరుగుతుందో అప్పుడు మనం ఈజీగా మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా 48,200 వెళ్ళే దగ్గర నుంచి మనం ఆ 40,000 పిఈని మనం తీసుకుని మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, అదేవిధంగా మార్కెట్లో ప్రతిరోజు కూడా 2 ఆపర్చునిటీస్ ఏదైతే ఏ విధంగా ఇస్తుందో దాన్ని ఏ విధంగా మనం క్యాచ్ చేయాలన్నదంతా కూడా ఈజీ ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి ఒక మెకానికల్ గా ఈ జోన్ ఐడెంటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ద సేమ్ టైం చాలా హ్యూజ్ క్వాంటిటీ మనం ఎందుకంటే ఎక్కువగా రెగ్యులర్ గా పెద్ద అమౌంట్స్ మనం రెగ్యులర్ ట్రేడ్ చేసే అమౌంట్స్ కంటే ఎందుకు చూపించు అంటే చిన్న ట్రేడర్స్ కూడా స్మాల్ ట్రేడర్స్ కూడా బాగా టెంప్ట్ అయ్యి ఇలా వచ్చేస్తేమో అని అనుకుని మామూలుగా ఆప్షన్స్ లో హెవీ లాట్స్ తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనం ఏదైతే ట్రేడ్ ఏదైతే చేస్తామో దాంట్లో మనకి ఒక గట్ కాన్ఫిడెన్స్, మన మెకానికల్ సపోర్ట్ మనకు ఉంటాయి కాబట్టి అన్నిని మన దానికి తగ్గట్టుగానే మనం ట్రేడ్ చేస్తూ ఉంటాము. అంతే తప్ప అదర్వైజ్ ఎక్కువగా ఆప్షన్ చేసి టెంప్ట్ చేసినట్టు ఉంటుంది ఆప్షన్స్ వాళ్ళు ఏదైతే దానివల్ల ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండి మీరు ఎంతో కొంత నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఆప్షన్స్ మీరు తీసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉండాలి. అది ఏ విధంగా మీకు ఒకవేళ తెలియకపోతే మీరు యాక్చువల్గా 1-to-1 క్లాస్ కానీ 1-to-1 మీరు ట్రేడ్ చేస్తాను కానీ వచ్చి ఆఫీస్కి వచ్చి నేర్చుకున్న మీరు ఆన్లైన్లో కానీ మీకు ఎలా కలదో మనం దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. చాలా మంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మనతో ట్రావెలర్స్ మనతో పాటు కోడ్ ట్రావెలర్ ట్రేడింగ్ లో మనతో పాటుగా ట్రేడింగ్ చేస్తాను ఉన్నారు ఈ రోజు కూడాను. అలా మీరు కూడా ఇది ఒక కెరీర్ గాను ఇది ఒక ప్యాషనెట్ గా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. స్టెప్ బై స్టెప్ మీరు మార్కెట్ లో ఎన్నాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంట్రీ అన్నది పూర్తి స్థాయిలో డౌన్ నుంచి కింద నుంచి మనం బేస్ వేసుకుని స్లో అండ్ స్టడీగా మనం చేయగలిగితే ఆప్షన్స్ మీద స్టాక్స్ లో కూడా ఎగ్జాక్ట్ గా నేను మీకు స్టాక్స్ లో ఏదైతే మీకు పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నానో ఏదైతే స్టాక్స్ గురించి చెప్తున్నానో అవన్నీ కూడా మార్కెట్ లో మనకి ఈజీగా మనకి ట్రేడ్ చేసి మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజున కూడా మనకి నేను
మీకు మొన్నటి నుంచి కూడా చెప్తున్నది స్టాక్స్లో మనకి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ కానీ ఏదైనా సరే నిన్న రోజులు కూడా మనకి హెవెల్స్ లాంటి కంపెనీస్ కానీ ఈ రోజు అయితే మనం మ్యారికో చెప్తున్నాము. మ్యారికో మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అదాని ఫీడ్స్ కానీ జైడస్ వెల్ కానీ మొన్న సండే కూడా మనం జైడస్ వెల్ గురించి మండే దాని గురించి చెప్పుకున్నాం జైడస్ వెల్ గురించి. అదేవిధంగా కోల్ ఇండియా కానీ నిన్నటి రోజున హెవెల్స్లో మన అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీయడం కానీ అంతకుముందు రోజు అదాని పోర్ట్లోనూ మనం నియర్లీ 800 and 820 దగ్గర నుంచి మన అదాని పోర్ట్లో మనకి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి మన మంచి ప్రాఫిట్స్ తీయడం జరిగింది. ఏదైతే మనకి మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అన్నది ఇది ఇక్కడ 820 దగ్గర నుంచి మనం తీయడం జరిగింది. మనకి టేక్ ఆఫ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది, దాని యొక్క పరిధి ఏంటి అన్నది అంతా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఏంటి అన్నది మనం పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత మాత్రమే దాంట్లో మనం ఈజీగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే 1 or 2 డబుల్ కన్ఫర్మేషన్స్లోనే మార్కెట్లో మనం ఈజీగా ట్రేడ్ ఐడెంటిఫై చేసి మనం చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా చేస్తే మనకి అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనకి జోన్ ఐడెంటిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో మీకు ఎక్కడి నుంచి ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలన్నది అంతా కూడా మనం ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా మనం ఎక్కడి నుంచి ఒక స్టాక్తో ఏ విధంగా ట్రావెల్ అవ్వాలి, ఏ విధంగా ట్రావెల్ అయితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, అదేవిధంగా స్టాక్స్ ఇండెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిన్నటి రోజున మార్కెట్లో డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 21,450 దగ్గర నుంచి మళ్ళీ 550 వరకు కూడా మనకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఏ విధంగా వచ్చింది. అక్కడి నుంచి లాస్ట్లో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్న టైంలో మనకు జోన్ వచ్చిన వెంటనే టక్ మన బ్యాంక్ నిఫ్టీ మనకి సెల్లింగ్ చేస్తే మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ ఏ విధంగా తీసుకున్నాము అన్నదంతా కూడా ఈజీగా స్టెప్ బై స్టెప్ మేము నేర్చుకోగలిగితే మనకి ఈ మార్కెట్ మీద ఒక అవగాహనతోటి మన దీంట్లో మనం మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతాము. అదేవిధంగా మనకి మెకానికల్ సపోర్ట్లో మనకి 1 or 2 ఐటమ్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై జరుగుతాయి. అక్కడి నుంచి మనకి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్నదంతా కూడా ఈజీగా మనకి ట్రాకింగ్లో కూడా మనకి అద్భుతంగా మనకి ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల ఈజీగా మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.